హలో ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఈ వీడియో మీకోసమే. సో వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా వీడియో నచ్చితే మాత్రం కామెంట్ బాక్స్ లో జై ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవరా మొదటి పార్ట్ సెప్టెంబర్ 20న రిలీజ్ కాబోతుంది. ఇకపోతే యూసఫ్ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై సంయుక్తంగా ఈ సినిమా నిర్మించారు. అంతేకాకుండా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ప్రతినాయకుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఇక ఈ సినిమా యొక్క రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 22న సాయంత్రం జరగనుంది. ఈ ఈవెంట్ కి రాజమౌళి మరియు త్రివిక్రమ్ గెస్టులకు వస్తున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే దేవరా సినిమా యొక్క రిలీజ్ ఈవెంట్ లో అనిరుద్ లైవ్ పర్ఫార్మెన్స్ పై అందరూ ఆసక్తిగా ఉన్నారు. సాధారణంగా అనిరుద్ ఏ సినిమా కూడా మ్యూజిక్ అందించినా సరే ఆ సినిమా యొక్క రిలీజ్ ఈవెంట్ లో లైవ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేస్తారు. సినిమాకి తన మ్యూజిక్ తో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ అందించే అనిరుద్ ఈవెంట్ లో కూడా లైవ్ పర్ఫార్మెన్స్ చేయడంతో మరింత ప్రజల్లోకి వెళ్తుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమా ఉపుంగ్ సాంగ్ కూడా లైవ్ పర్ఫార్మెన్స్ చేయడంతో అది సెన్సేషన్ హిట్ అయింది. ఇక దేవరా సినిమా కూడా ఎన్టీఆర్ కోసం ఫియర్ సాంగ్ కంపోజ్ చేస్తారు అనిరుద్. ఎన్టీఆర్ దేవరా కోసం కూడా లైవ్ పర్ఫార్మెన్స్ చేస్తే మాత్రం అది దేవరాకి మంచి బూస్టింగ్ అయితే వస్తుంది. అసలు అనిరుద్ మీద తారక్ చాలా మంచి ఒపీనియన్ ఉంది. అనిరుద్ ఇంటర్నేషనల్ రేంజ్ కి వెళ్తారని ఎన్టీఆర్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. దేవరా కోసం అనిరుద్ కాంట్రిబ్యూషన్ మ్యూజిక్ రూపంలో తెలుస్తుంది. ఇకపోతే ఎన్టీఆర్ దేవరా సినిమా ఈవెంట్ లో అనిరుద్ తన పర్ఫార్మెన్స్ ఇస్తే మాత్రం ఇక్కడ ప్రేక్షకులు కూడా మరింత దగ్గరయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి అనిరుద్ లైవ్ ఉంటుందో లేదని చూడాలి. తెలుగులో దేవరా లాంటి గొప్ప ఛాన్స్ అందుకున్న అనిరుద్ కి ఈ సినిమాలో సత్తా చాటితే మాత్రం తప్పకుండా అతనికి ఇక్కడ నుంచి కూడా వరుస అవకాశాలు వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఎన్టీఆర్ మాత్రం దేవరా సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నారు. ఫ్యాన్స్ అందరూ ఈ సినిమాకు ఫుల్ ఫీస్ట్ అందిస్తుందని తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్యూ ఫర్ వాచింగ్.